కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి మనం చూసుకోవచ్చు దాదాపు 50 రోజుల లోపల ఒకటే ఒక చర్చ ఏంటిది కాళేశ్వరం 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 విషయం ప్రతిరోజు మీరు ఏ పేపర్ చూసినా ఏ వార్త విన్నా ఏ టీవీ ఓపెన్ చేసినా కూడా మొత్తం కాళేశ్వరం మీదనే నడుస్తూ ఉన్నది. కాళేశ్వరం మీద ఇది చేసిన మేడిగడ్డ బ్యారేజ్ ఇట్లా మేడిగడ్డ నష్టాల పాలైంది, దీని మీద ఇదేస్తున్నాం అదేస్తున్నాం, ఇట్లా అవినీతి జరిగింది, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంగా తయారైందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి మేము సూటిగా అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏదైతే మీరు ఎలక్షన్ టైంలో చెప్పిండ్రు బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గంటాపతంగా చెప్పిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం ప్రాజెక్టుగా కంప్లీట్ ఏటీఎంగా వాళ్ళకి ఏటీఎంగా వినియోగించుకున్నారు కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు అని చెప్పి మీరు చెప్పిండ్రు కదా. మరి ఇన్ని రోజుల నుండి కేవలం మేడిగడ్డ 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 మీదనే నడుస్తూ ఉన్నది. కంప్లీట్ ప్రాజెక్టు గురించి ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఒకవేళ నిజంగానే అవినీతి జరిగితే వాళ్ళే చెప్పిండ్రు కదా, మొన్న కేటీఆర్ గారు చెప్పిండ్రు అసెంబ్లీలో, హరీష్ రావు గారు చెప్పిండ్రు మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్ వేయండి లేదంటే ఇతర దేనికైనా మేము సిద్ధమే, మీరు ఏం చేస్తారో చేయండి, అధికారం మీ చేతుల్లో ఉంది కదా, మీరు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో తీసుకోండి, ఏ కమిటీ వేస్తారో వేయండి, ఎట్లాంటి విచారణ చేస్తారో చేయండి అని వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. ఇన్ని రోజుల నుండి ఇంత పెద్ద చర్చ ఎందుకు దీనిపైన? ఎందుకు ఇన్ని రోజుల నుండి ఇంకా కంప్లీట్గా దీన్ని లాగుతూ ఉన్నారు? అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారు? అంటే నిజంగా అవినీతి జరిగితే మీరు నిరూపించండి కదా. ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, ప్రజలు కూడా గమనిస్తారు. మీరు చెప్పిన మాట కట్టుబడి ఉండండి. వాళ్ళే చెప్తా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు, అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పండి కదా. కేవలం జరుగుతుంది విజిలెన్స్ అధికారులు ఇది చెప్పిండ్రు, ఈ రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఎన్ని రోజులు ఇంకా? కేవలం మాటలు చెప్పడం కాదు, చేసి చూపించండి. నిజంగానే అవినీతికి పాల్పడితే చేసి చూపించండి. ఎందుకు ఇదంతా చర్చ నడుస్తూ ఉంది? ఎందుకంటే మీ రాజకీయ ప్రయోజనం కోసమా? మీకు తెలుసు ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు మెయిన్ కన్స్ట్రక్షన్స్ మెగా కంపెనీ, వీళ్ళకు కూడా ఇందులో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? లేదంటే మీరే కావాలని కాలయాపన చేస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు? లేదంటే మీకు పార్లమెంట్ ఎలక్షన్స్లో కావాలి కదా పార్టీ ఫండో అదో ఇదో, దానికోసం అని చెప్పి మెగాతో ఏమైనా డీల్ కుదుర్చుకున్నారా? ప్రజలు ఏం పిచ్చోళ్ళ? మీరు చెప్పినట్టే మీరు చేస్తామని చెప్పారు కదా, చేయండి కదా. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజాలు బయటకు తీయండి, వెలికి తీయండి, ప్రజల ముందు పెట్టండి. ఏ పేపర్ చూడు, ఏ వార్త చూడు, కాళేశ్వరం. సరే, కాళేశ్వరంలో అనేక అవినీతులు జరిగి ఉండొచ్చు, కుంభకోణాలు జరిగి ఉండొచ్చు, కమిషన్లు తీసుకొని ఉండొచ్చు, అవన్నీ మీరు చెప్తా ఉన్నారు. అవన్నీ బయటకు తీసి ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఒకవేళ నిజంగా తప్పు చేస్తే శిక్ష వేయించండి. అంతేగాని దీనిపైన కాలయాపన ఎందుకు? ప్రతిరోజు దానిపైననే చర్చ, పెద్ద చర్చ. వాస్తవానికి ఒక రకం చెప్పాలంటే ఇలా అవినీతి జరగచ్చు, కమిషన్లు తీసుకొని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేము. అది ప్రభుత్వం నిర్ణయించాల్సిన విషయం. దానిపైన మీరు సిట్ వేస్తారా లేదంటే ఇతర ఏ కమిటీ వేస్తారో దాన్ని విచారణ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ కేవలం మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క వాటర్ బాటిల్ మనం 20 రూపాయలకు కొంటా ఉన్నాం. ఇన్ని వాటర్ దొరుకుతూ ఉంటే, ఇంత వాటర్ సోర్సెస్ ఉన్నా కూడా నార్మల్ ఒక జనరల్ వాటర్ బాటిల్ 20 రూపాయలు, 1 లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలకు కొనుక్కుంటున్న పరిస్థితి. ఇట్లాంటి తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు విలువ మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు చేకూర్చేదే. సరే, దానికి బడ్జెట్ ఎక్కువ పెట్టిండ్రా లేదంటే కావాలని అంత స్కామ్ చేసిండ్రా ప్రాజెక్ట్ పేరుతో, అదంతా విషయం పక్కన పెడితే ఎప్పటికున్నా నీరు అనేది అందరికి అవసరమైన విషయం. భవిష్యత్తులో నీరు అనేది అత్యంత కీలకంగా మారబోతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు ఫ్రీగా ఎక్కడికి పడితే అక్కడికి పోయి వాటర్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు వాటర్ బాటిల్ 20 రూపాయలకు కొంటూ ఉన్నాం. సరే, షాపులలో కావచ్చు, ఏదో కావచ్చు, ఇంట్లో కూడా ఇప్పుడు ఫిల్టర్ వాటర్ను మనం కొనుక్కున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి తరుణంలో మనకు నీరు ఎంత ముఖ్యమైనదో అందరూ ఆలోచించాల్సిన బాధ్యత ఉన్నది. సరే, మొత్తం కంప్లీట్ అదంతా కాదని ప్రాజెక్టును తప్పుపట్టడం కాదు, మీరు అందులో జరిగిన అటువంటి అవినీతిని తప్పుపట్టండి. ఎవరైతే అవినీతి చేసిండ్రో వాళ్ళను వెలికి తీయండి, వాళ్ళకి శిక్ష వేయండి. దానికి ఖచ్చితంగా అందరూ సంతోషిస్తాం, మేము కూడా హర్షిస్తాం, ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అంతేగాని దీన్ని కాలయాపన చేసుకుండా మొత్తం ఒకటే దానికి స్టిక్ అయి ఉండడం కూడా కరెక్ట్ కాదు.